మీ అనంత మళ్ళీ సరికొత్త వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంత మళ్ళీ సరికొత్త వీడియో మేము ముందుకు వచ్చేసా. ఏంటా సరికొత్త వీడియో అని రైస్ చూపిస్తాను అనుకున్నారా? నిన్న నైట్ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంటే రైస్ వండారండి. సో అది కొంచెం మిగిలిపోయింది. సో దాన్ని కొత్తగా ఏం చేద్దామా అని అందరం మనము ఎప్పుడు జనరల్గా ఒక అల్లం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లెమన్ పిండేసుకొని చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇంకా సరికొత్తగా చేసుకుంటే పిల్లలకి ఇష్టంగా తింటారండి. అదేంటో చెప్పేస్తున్నా. కొంచెం ఈ రైస్లో సాల్ట్ వేసేసుకోండి. తర్వాత మనకి అసలు లేని ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఏంటి అంటే మనకి చిన్న పలావాకు, కొత్తిమీర, పుదీనా ఎక్కువ ఉండాలండి. పుదీనా 2 స్లైసెస్ మాత్రం టమాటాస్ వేసుకోండి. అలాగే 2 చిన్నులపాయ రెబ్బలు, 2 జీడిపప్పులు, కొంచెం లైట్గా సాల్ట్ అండ్ 1 పచ్చిమిర్చి అండి, చాలు. ఎక్కువ కారమైనా కూడా పిల్లలు తినలేరు. చక్కగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోండి. అలాగే చూడండి, మనకి ధనియా పౌడరు, కొంచెం పలావ్ దినుసులతో చేసిన పౌడర్ అనమాట అది. ఆ పౌడర్ వేసేసుకొని ఇక్కడ చూడండి కొంచెం కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె, 2 సమానంగా 2 స్పూన్లు వేసుకొని దానిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 1 టమాటో, పలావ్ ఆకులు, లైట్గా 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు వేసేసుకొని ఇట్లా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది పట్టేసి ఉంచాం కదండి పుదీనాది, అది కూడా వేసేసి బాగా ఇట్లా వేగనివ్వాలి. అంతేనండి, అయిపోయింది. ఇది వేగిపోవడమే రెడీ అన్నమాట. ఇది కూడా లైట్గా వేగనిచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ధనియా పౌడర్ అవి కూడా వేసేసుకోవాలండి. చాలా 5 మినిట్స్లో కూడా 5 మినిట్స్ కూడా కదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అంతేనండి, ఇది వేగి ఉండాలని మనం ఈ రైస్ కూడా వేగనిచ్చేసేస్తే అంతేనండి, గుమ్మగుమ్మలాడే పుదీనా రైస్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. తప్పకుండా మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని, ఇలాగే నేను సరికొత్త వీడియోస్ చేస్తుంటాను. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. మరి చూసారా, ఇదిగోండి 5 మినిట్స్ లోపల గుమ్మగుమ్మలాడే పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా చేసి టేస్ట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.